పూట పూటకి ఏం వండుతున్నానా అని చెప్పి పిల్లలకి తెగ క్యూరియాసిటీ. ఏం చేస్తున్నావమ్మా అని అడిగినా నాకు తెలియదని చెప్తాను నేను ప్రతిసారి. ఇక ప్రిపరేషన్ చూస్తూ మల్టిపుల్ గెస్ట్లు చేస్తూ ఉంటారు ఇద్దరు కూర్చొని. మీరు గెస్ చేయండి చూద్దాం. అట్లని మీకు తెలిసిపోయింది కదా, కానీ నేను ఏమేమి పిండిలు వాడాను తెలుసా? బియ్యం పిండి, గోధుమ పిండి, జొన్నపిండి, రాగి పిండి అన్నీ కొంచెం కొంచెం మిగిలితే ఏం చేయాలో అర్థం కాకపోతే ఇలాంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట నాలాగా. ఇంకా అందులో కరివేపాకు, ఉల్లాకు, పసుపు, జీలకర్ర కూడా వేసాను. ఎప్పుడు ఏదో ఒక పిండిలు మిక్స్ చేస్తూ ఉంటే పిల్లలు అంటారు, అమ్మ ఓన్లీ బియ్య పిండితోటి అట్లా చేయమ్మా, తింటాం తింటాం అని. కానీ ఈరోజు బాగా నచ్చినాయి అంట ప్రతిసారి కంటే. ఇంకేమనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. ఏదో వంటలని నేర్చేసుకోవాలని తెగ తాపత్రయం వాడికి. చూడండి నేను వేస్తా అని చెప్పి వేశాడు. ఇంకా అప్పుడప్పుడు చెప్తుంటాడు, అమ్మ నువ్వు రేపు పొద్దున తొందర లేవకు, నేను ఏదో ఒకటి వంట చేసుకొని మేము రెడీ వెళ్తాం స్కూల్కి అని. ఏం పని చెప్పట్లేదని చెప్పి తెగ ఫీల్ అవుతుంది. అందుకోసమని అప్పుడప్పుడు ఎంగేజ్ చేస్తుంటా, అవన్నీ క్లీన్గా సెట్ చేసి పెట్టు అని చెప్పా. ఇంకా చిన్నట్టు ఆమె కోసం